హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి టిప్ అండి. ఇది చాలా ఈజీ పద్ధతిలో మీరు కంపోస్ట్ చేసుకోవచ్చు. ఇదివరకు నేను కంపోస్ట్ చేసే విధానం కాకుండా ఇది కొత్త పద్ధతి అండి. చాలామంది గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు కదా. మరి వాళ్ళు జాబ్ చేసే వాళ్ళైతే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మార్నింగ్ లేవగానే అన్ని పనులు చేసుకొని ఇలా కంపోస్ట్ చేయడం చాలా కొంచెం ఇబ్బందే. అందుకే అలాంటి వాళ్ళ కోసం నేను ఒక కొత్త పద్ధతి, కొత్త టిప్తో మీ ముందుకు వచ్చానండి. దానికి కావాల్సింది ఇక్కడ నేను 2 థమ్సప్ బాటిళ్ళు 2 లీటర్లై తీసుకున్నానండి. దాని కింది భాగాన ఇలా కట్ చేసుకోవాలండి. 1 ఇంచు మందం ఉంచుకొని ఒకవైపు ఓపెన్గా ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం అయితే ఉంచుకోవాలి. 2 బాటిళ్ళు అదే విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇక్కడ నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం సాయిల్ తీసుకున్నాను. కిచెన్ వేస్టేజ్ అంతా ఇక్కడ కవర్లో పెట్టుకున్నానండి. ఈ బాటిల్ అనేది కుండీలు ఉన్న వాళ్ళకి కుండీలో పెట్టుకోవచ్చు. నేల మీద చెట్లు ఉన్న వాళ్ళకు కూడా నేల మీద కూడా పెట్టుకొని ఇలా ట్రై చేయండి. కొంచెం సాయిల్ తీసి అందులో ఆ బాటిల్ అనేది కుచ్చాలి. ఆ మూత బాగాన కిందికి పెట్టాలి. బాటిల్ కింది బాగాన పైనకి ఉండాలి. మనం కట్ చేసుకున్నాం కదా, అందులో కిచెన్ వేస్టేజ్ వేసి ఆ మట్టి అనేది దాంట్లో నింపేసుకోవాలి. మళ్ళీ కొంచెం కిచెన్ వేస్టేజ్, ఇంకొంచెం మట్టి. ఇది 2 రోజుల్లో కిందికి దిగిపోతుంది. మంచి కంపోస్ట్ అనేది తయారవుతుందండి. చూసారు కదా, ఈ క్యాప్ అనేది ఇలా బిగించుకోవాలి. ఇది నేను కాకరకాయ చెట్టుకి పెట్టుకున్నాను. ఈ కాకరకాయ చెట్టు దానికదే మొలిసింది. గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది. పిందె కూడా పడ్డది. ఒక పువ్వు కూడా పూసిందండి. చూసారా. మరి ఇంకొక బాటిల్ ఉంది కదా, అది దేనికి యూజ్ చేస్తారు అని డౌట్ రావచ్చు మీకు. ఆ బాటిల్ వచ్చేసి ఇంకొక కాకర చెట్టుకు పెట్టుకున్నానండి. కొంచెం మట్టి తీసి దానిలో ఆ బాటిల్ అనేది పెట్టి మంచిగా నిలబడేటట్టుగా పెట్టేసుకొని ఇందులో దేవుడికి వాడిన పూలు ఉంటాయి కదండి, దేవుడికి పెట్టేసి నెక్స్ట్ డే తీస్తాం కదా, అది తొందరలో ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఆ పూలన్నీ అందులో వేసేసి సాయిల్ అనేది దానిపై పోసుకోవాలి. కొంచెం కొంచెంగా పోసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పూలు వేసేసి మళ్ళీ ఇంకొంచెం సాయిల్ అనేది పోసేసుకోవాలి. ఇలా చేశారంటే కిచెన్ వేస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, దేవుడి వాడిన పూలు ఎక్కడ పడితే అక్కడ తొక్కులలో వేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదివరకు నేను కంపోస్ట్ బిన్ ఎలా తయారు చేసుకోవాలని చూపించాను 2-3 వీడియోలు. ఒకటి దేవుడికి వాడిన పూలది, ఇంకొకటి కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి వాసన పురుగు లేకుండా అన్నది. ఇది కొత్త పద్ధతిలో మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంట్లోనే వచ్చే వేస్టేజ్తో చెట్లని కాపాడుకుందాం. ఆ చెట్ల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. ఏమంటారు? ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.